శ్రీ రమణ భాషణములు. భక్తుడు: నేనుని అన్వేషిస్తే చూడటానికి ఏం ఉంటుంది? ఏమీ కనిపించడం లేదు. మహర్షి: ఎందుకంటే నీవు నిన్ను దేహంతో తాదాత్మ్యం చెందడానికి అలవాటు పడ్డావు. అలాగే చూపు అంటే కళ్ళతో చూసేదే అని అలవాటు పడ్డావు. అందువలన నేను కోసం చూస్తే ఏమీ కనిపించడం లేదు అంటున్నావు. చూసేదానికి ఏముంది? చూసేదెవరు? చూసేదెలా? ఉన్నది ఒక్క చైతన్యమే. అదే నేనుగా పుట్టి దేహంతో తాదాత్మ్యం చెందుతుంది. అదే కళ్ళ నుండి వెలువడి చుట్టూ ఉంటే విషయాలను గుర్తిస్తుంది. వ్యక్తి జాగ్రత్త అవస్థలో పరిమితుడు. అందుకే అతడు వేరే ఏదైనా చూడాలి అనుకుంటాడు. అతని ఇంద్రియాలు ఏమి సాక్ష్యం ఇస్తాయో అదే నిజం అంటాడు. కానీ అతడు చూసేవాడు, చూడబడేది, చూచుట అన్నీ చైతన్యం యొక్క వ్యక్తీకరణమే అని, ఇవన్నీ అహం అహం స్ఫురణ వ్యక్తీకరణలే అని అంగీకరించడు. ధ్యానం ఆత్మ కంటికి కనిపించాలి అనే భ్రాంతిని దూరం చేయడంలో ఎంతో సహాయకారి. నిజానికి చూసేదానికి ఏదీ లేదు. నేను చైతన్యం. దీన్ని అనుభవించు. అదే సత్యం.